చెరిగిపోని ఒక మలుపు. 14 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు తొలి హామీ లభించింది. నూతన రాజకీయ శకానికి శంఖం పూరించారు. దశాబ్ద కాలం నాటి ప్రాంతీయ పాలనకు తెరదించుతూ మార్పు అనే పదునైన నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భం ఇది. ఎన్నికల హామీలు నెరవేర్చడం ఒక ఎత్తైతే, నాయకుడంటే సమస్యల సుడిగుండంలోనూ నిబ్బరంగా నిలబడే ధైర్యం. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే సంకల్పంతో దీర్ఘకాలిక ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. సామాజిక న్యాయ చారిత్రక నిర్ణయాలతో జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం సాధించింది? మరో 3 ఏళ్లు ఎలా పాలన సాగించనుంది? రాబోయే కాలంలో ఆర్థిక క్రమశిక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధి కళ సాకారం దిశగా సాగుతున్న ఆ విశేషాలేంటో తెలుసుకుందాం, నెమరేసుకుందాం. సరిగ్గా 2009 ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు నాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి హామీనిచ్చిన నెల డిసెంబర్. దశాబ్ద కాలం నాటి ప్రాంతీయ పాలనకు తెరదించుతూ మార్పు అనే నినాదంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి డిసెంబర్ 7తో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రాధాన్యత కేవలం చారిత్రకమే కాదు, రాజకీయంగానూ బలంగా ఉంది. అత్యంత కీలకమైన 6 గ్యారంటీల్లో కొన్నింటిని ప్రారంభించడం, సంక్షేమ పాలనను తెలంగాణ ఆకాంక్షలతో ముడిపెట్టే ప్రయత్నం ఇది. ఈ 2 ఏళ్ల పాలనలో కీలక చర్చనీయాంశం కాంగ్రెస్ అభయహస్తం అంటే 6 గ్యారంటీల అమలు. వీటిలో అత్యంత వేగంగా, అత్యంత విజయవంతంగా అమలులోకి వచ్చి కోట్లాది మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచిన పథకం మహాలక్ష్మి అంటే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. దాదాపు 8,402 కోట్లు ఇందుకోసం ఖర్చు చేశారు. అయితే ఇతర గ్యారంటీలలో దశలవారీ విధానం అనివార్యమైంది. 500కే గ్యాస్ సిలిండర్ కోసం 700 కోట్లు, ఉచిత విద్యుత్ కింద 3,438 కోట్లు వ్యయమైంది. వ్యవసాయ రంగంలో రైతు రుణమాఫీ అతిపెద్ద హామీ కాగా, దీని అమలు ఆర్థిక వనరుల లభ్యత ఆధారంగా దశలవారీగా జరుగుతున్నప్పటికీ ఇది రైతులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించి వారికి మానసిక స్థైర్యాన్నిస్తోంది. రైతు భరోసా కింద 20,616 కోట్లు ఖర్చు పెట్టారు. ధాన్యం కొనుగోళ్లలో 24 గంటల్లో చెల్లింపులు వేగవంతం కావడం రైతులకు దళారుల బెడదను తగ్గించింది. అయినప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వస్తువుల కొరత, తాలు, తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే పాత సవాళ్లు ఇంకా బలంగానే ఉన్నాయి. వ్యవస్థాగత మార్పులు బలోపేతం కావాలి. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా పెండింగ్లో ఉన్న గ్రూప్స్ పరీక్షలను వేగవంతం చేయడం, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం ఆశలు పెంచాయి. పాలనలో పారదర్శకత కోసం ప్రజాపాలన కార్యక్రమం ఒక సమగ్ర వేదికగా మారింది. ప్రజావాణి ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు నేరుగా అందుబాటులోకి రావడం, సచివాలయ ప్రవేశ నియమాలు సరళీకృతం కావడం సామాన్య ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు 3,200 కోట్లు ఖర్చు పెట్టారు. హైదరాబాద్ను దేశంలోని అత్యుత్తమ ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దాలనే విజన్లో భాగంగా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి సారించింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ట్రాఫిక్ ను తగ్గించడం, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు పురోగతిని వేగవంతం చేయడం ఇందులో ప్రధానం. ముఖ్యంగా వరదలను నివారించడానికి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం ఆ దిశగా చూపులు సారించింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో తలపెట్టిన గ్లోబల్ సమిట్ 2047 కూడా
ఈ గ్లోబల్ విజన్ కు నిదర్శనం. ఈ భారీ మౌలిక వస్తుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యవసరం. రాజకీయాన్ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవడంలో ప్రభుత్వం చూపిన చొరవ హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ శైలి 2 ఏళ్ల పాలనలో కీలక అంశం. భేషజాలు లేని ప్రజలకు అందుబాటులో ఉండే పాలనే అందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకవైపు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా ప్రాధేయపడడం, మరోవైపు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన నిధులు హక్కుల కోసం ధైర్యంగా నిలబడడం. ఈ ద్వంద్వ వ్యూహం కేంద్రం నుంచి న్యాయమైన వాటాను సాధించడానికి దోహదపడింది. రాజకీయంగా ప్రభుత్వం ప్రతిపక్ష బీఆర్ఎస్ను సమర్థవంతంగా నిలువరించింది. సంక్షేమంతో ప్రజలకు చేరువవుతూనే గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమాలను వెలికి తీయడం ద్వారా ప్రతిపక్షాన్ని రక్షణాత్మక ధోరణిలోకి నెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా, ఈ రేస్ అక్రమాలపై విచారణలు, పారదర్శకత పట్ల ప్రభుత్వ నిబద్ధతను పెంచాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఆరాధనలకు దూరంగా ఉంటూ పాలనతో పాటు రాజకీయ వ్యూహాలను ఏకకాలంలో అమలు చేయడం ద్వారా ప్రతిపక్షాలను నిలువరించడం, తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ఉండాలి, మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా, అడగడానికి వెనకాడను, రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను. నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన నిధుల కోసం, కావాల్సిన అనుమతుల కోసం ఒక్కడికి 100 సార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది, వయసు ఉంది, విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరినైనా కలుస్తాను, తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడతాను. మీ ఆశీర్వాదం నిండుగా ఇట్లనే ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద లక్ష్యం ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం. గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన అధిక రుణభారం, కొత్త సంక్షేమ పథకాలకు అవసరమైన వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ ప్రభుత్వానికి అతిపెద్ద పరీక్షగా మారింది. అప్పుల భారాన్ని తగ్గించడం, సొంత రాబడిని పెంచడానికి సంస్కరణలు చేపట్టడం ద్వారా సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించాలి. కేవలం సంక్షేమానికే కాకుండా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు రియల్ భూముల ధరలు ఎలా ఉన్నాయో దేశానికి తెలిసేలా చేసింది. ప్రభుత్వం భూముల వేలం, రియల్ ఎస్టేట్లో పారదర్శకత వంటి చర్యలు ద్వారా రాష్ట్రం సొంత రాబడి వనరులను పెంచుకోవడంపై దృష్టి సారించింది. తొలి 2 ఏళ్లు సంక్షేమం, వ్యవస్థల స్థిరీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మిగిలిన 3 ఏళ్లలో దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి పెట్టాలి. కొత్త పారిశ్రామిక విధానాలు, ఐటీ అనుబంధ రంగాలలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం ద్వారా సంక్షేమం, అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను 100% పూర్తి చేయడం తక్షణ కర్తవ్యం. సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడం అనే విధానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం చేపట్టిన ముఖ్య నిర్ణయాలు 2 దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. మొదటిది బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం. రెండవది బీసీల సమగ్ర అభివృద్ధికి దోహదపడే లక్ష్యంతో కులగణన ప్రక్రియను చేపట్టడం. ఈ చారిత్రక అడుగు కాంగ్రెస్ పార్టీ జాతీయ అజెండాకు బలం చేకూర్చింది. ఈ సాహసోపేతమైన నిర్ణయాలు రేవంత్ రెడ్డిని కేవలం రాష్ట్ర నాయకుడిగానే కాక జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం కోసం పోరాడే నాయకుడిగా నిలబెట్టాయి. తెలంగాణ ప్రభుత్వ పాలనా విధానాల మార్పు అనే సందేశాన్ని సుస్పష్టం చేశాయి. 2025లో మాధవన్న పక్కన నిలబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకుంటున్నా. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయంటే ప్రజలు ఆశీర్వదించే సాధ్యమైనవి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, పేదవాళ్ళు, మైనారిటీలు అండగా నిలబడితేనే ఇవన్నీ కూడా ప్రజల ఆశీర్వాదంతో వస్తాయి, కొనుక్కుంటే రావు. అందుకే ఎన్నికల్లో పైసలు ఖర్చు పెట్టకండి, ప్రజల మనసు గెలవండి, గ్రామంలో ఉండే సమస్యల్ని పరిష్కరించండి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర జల వివాదాలపై వ్యూహాత్మకంగా దృష్టి సారించింది. కృష్ణానదీ జలాల పంపిణీపై అపెక్స్ కౌన్సిల్లో, అలాగే
పోలవరం ప్రాజెక్టు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ అంశాలపై పక్క రాష్ట్రాలతో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూనే రాష్ట్ర హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడింది. ఈ సమయంలోనే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడిన సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు వేయడం జరిగింది. హైదరాబాద్ను కేవలం సంక్షేమ నగరంగా కాకుండా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంపై దృష్టి సారించింది. గత 2 ఏళ్లలో ఫార్మాస్యూటికల్స్, ఐటీ అనుబంధ రంగాలలో కీలకమైన కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ పర్యటనలు, సదస్సులు నిర్వహించింది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలలో ఐటీ కార్యకలాపాలను విస్తరించడానికి తీసుకున్న చర్యలు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తెలంగాణను బలోపేతం చేసే ప్రయత్నాలు ఈ అభివృద్ధి లక్ష్యంలో ముఖ్యమైనవి. ఆ పక్కన బ్రాత్రానంగల్ కావచ్చు, ఈ పక్కన నాగార్జున సాగర్ కావచ్చు, అటు పక్కన శ్రీశైలం కావచ్చు, ఇవాళ కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీళ్లు ఇస్తున్న SRSPని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిందే. ఆ నీళ్లే ఈనాడు పంటలు పండిస్తున్నాయి, మన కడుపు నింపుతుంది. ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసినాం, కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అయింది. అందుకే ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఇన్ రోడ్స్, కమ్యూనికేషన్ ఇన్ పోర్ట్స్, కమ్యూనికేషన్ ఇన్ ఎయిర్పోర్ట్స్, కమ్యూనికేషన్ ఇన్ టెక్నాలజీ, వీటన్నిటిని కూడా తీసుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఈ నెల 8, 9 తారీఖు నాడు ప్రపంచ స్థాయిలో ఈ రోజు కార్యక్రమాలను తీసుకున్నాం. ప్రజా ఆరోగ్యం, విద్యారంగంలో మౌలిక వస్తువులను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యోగ నియామకాలతో పాటు బోధన, వైద్య రంగాలలో నాణ్యతను పెంచడానికి ప్రణాళికలు రచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, మౌలిక వస్తువుల కల్పన, అలాగే కొత్త హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్మాణానికి, ఇప్పటికే ఉన్న వాటిని ఆధునికీకరించడానికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ చర్యలు సంక్షేమంతో పాటు మానవ వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం యొక్క నిబద్ధతను తెలియజేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి ఈ 2 దారుల్లో సమతుల్యత సాధించడమే తెలంగాణ ప్రభుత్వానికి ముందున్న అతిపెద్ద సవాల్. 2 ఏళ్ల కాలంలో హామీల అమలులో వేగం, వ్యవస్థల ప్రక్షాళనలో పారదర్శకత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ, కేంద్రంతో వ్యూహాత్మక సమన్వయం ఇవన్నీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాయి. ఇక ముందు ఆర్థిక క్రమశిక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధి కళ సాకారం దిశగా అప్పుల భారాన్ని తగ్గిస్తూ ఆదాయ వనరులను పెంచే సాహసోపేత సంస్కరణలు చేపట్టాలి. ఒంటి చేత్తో విజయాన్ని సాధించిన నేతకు ఈ పాలన పటిమను నిబద్ధతతో కొనసాగించే దిక్సూచిగా ఎలా మారాలో తెలిసే ఉంటుందిగా మరి.